తాజా అంశాన్ని చూస్తున్నాం. నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగపూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫిబ్రవరి 7వ తేదీన నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ ల్యాబ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే దీనిపై ఏర్పాటైనటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే ఈ ఘటనలో దాదాపుగా 1100కు సంబంధించినటువంటి ఫైళ్లు దగ్ధమయ్యాయి. వాటిలో ఉన్నటువంటి డేటాని మొత్తం రికవరీ చేయడం అయ్యే పని కాదు, సాధ్యం కాదంటూ కూడా ప్రాథమికంగా నివేదించింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 7వ తేదీన నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఉదయం 10 గంటల తర్వాత అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో అనేక కేసులకు సంబంధించినటువంటి కీలక ఆధారాలను విశ్లేషించి వాటిని నివేదించేటువంటి పరిస్థితి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంటుంది. సో ఆ రోజు జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా భవనానికి సంబంధించినటువంటి మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లో ఈ ప్రమాదం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి దాదాపుగా 40కి పైగా కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ఆధారాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఘటన జరిగిన రోజు అధికారులు అప్పటి వరకు ప్రమాద తీవ్రత కొంత ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా భద్రంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ ఘటనపై నాగపూర్కు సంబంధించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం దీనిపై కమిటీగా ఏర్పాటైంది. అయితే ఆ నాగపూర్ ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు జరిపిన అనంతరం అయితే కీలక విషయాలను వెల్లడించింది. దాదాపుగా ఈ కేసులో 1100కు సంబంధించినటువంటి ఫైళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిలో ఉన్నటువంటి డాటాను ఎట్టి పరిస్థితులలో కూడా రికవరీ చేసే పరిస్థితి లేదంటూ కూడా నివేదించడం జరిగింది. ఇప్పుడు ఇది ఆందోళనకర అంశంగా మారింది. ఎందుకంటే అనేక కేసులకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్లో నేరాల ఛేదనలో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చేటువంటి నివేదికలు కీలకంగా ఉంటాయి. ఫోరెన్సిక్ ల్యాబ్లో నేరాలు జరిగినప్పుడు నిందితులకు సంబంధించినటువంటి కావచ్చు, బాధితులకు సంబంధించిన కావచ్చు, వెంట్రుకలైనా లేదా వేలిముద్రలైనా, ఆయుధాలైనా, ఫోర్జరీకి సంబంధించినటువంటి పత్రాలైనా, బుల్లెట్లైనా, దేనికి సంబంధించినటువంటి శాస్త్రీయ పద్ధతిలో వీటన్నిటికీ సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతాయి. దాంట్లో వచ్చినటువంటి నివేదికల ఆధారంగానే కోర్టులు తీర్పులు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అనేక కేసులకు సంబంధించినటువంటి తీర్పులు, అనేక కేసులకు సంబంధించినటువంటి విచారణపై ఇది ఎంత మేర ప్రభావం పడుతుంది అనేది దాదాపుగా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. అయితే 1100 కేసులకు సంబంధించినటువంటి 1100 ఫైళ్ళు అంటే దాదాపు 100 కేసులకు సంబంధించినటువంటి ఫైళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటి కేసులకి సంబంధించినటువంటి విచారణ ప్రక్రియపై ఎంత మేర ప్రభావం పడుతుంది అనేది ప్రస్తుతం ఆందోళనకర అంశంగా మారింది. అయితే ప్రాథమికంగా మాత్రం నాగపూర్కు సంబంధించినటువంటి ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం అయితే 1100 ఫైళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాబట్టి వాటిని రీట్రీవ్ చేసే అవకాశం లేదని చెప్పింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, 40కి పైగా కంప్యూటర్లు, ఇవన్నీ కూడా ఆ రోజు ఘటనలో ధ్వంసమయ్యాయి. అక్కడికి చేరుకున్నటువంటి 6కు పైగా ఫైర్ ఇంజన్లు అయితే దాదాపు 3 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశాయి. అయితే ఆ రోజు ఈ ఘటనలో అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా మంటలను అదుపు చేసేందుకు దాని తీవ్రత పెరగడం వల్ల అతని వల్ల కాలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహా అధికార యంత్రాంగం అంతా అక్కడికి చేరుకుంది. ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం కావడంతో యంత్రాంగం అంతా అక్కడికి చేరుకుంది. అయితే నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తుంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మాత్రం భిన్నమని చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాటన్నిటికి సంబంధించినటువంటి విచారణ ప్రక్రియపై ఎంత మేర ప్రభావం పడుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుతం 1100 ఫైళ్ళు దగ్ధమయ్యాయి అంటే ప్రాథమికంగా వాటిలోని డేటా మొత్తం రికవరీ సాధ్యం కాదని ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ కూడా ఓవైపు అధికారులు మాత్రం ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే, మరోవైపు ఎన్ని ప్రయత్నాలు అయితే చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రీట్రీవ్ చేసే అవకాశాలు సాధ్యాసాధ్యాలపై దృష్టి సారిస్తామంటూ కూడా ఇటు కమిటీ సభ్యులతో పాటు అధికార యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనలో మాత్రం 1100 ఫైళ్ళు దగ్ధమయ్యాయని ఆందోళనకరంగా మారింది. మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, ఎలాంటి చర్యలు చేపడతారు, ఫోరెన్సిక్ ల్యాబ్లో భద్రతా ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా అధికార యంత్రాంగం చర్చిస్తుంది. భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇక ఈ ఘటనలో మాత్రం 1100 ఫైళ్లు దగ్ధమయ్యాయి. వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా రికవరీ కాదని అయితే ప్రస్తుతం నాగపూర్కు సంబంధించినటువంటి ప్రత్యేక బృందం అయితే తేల్చింది. ఓవర్ టు యూ.